నమస్తే. దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, యాక్చువల్‌గా మనం సినిమా చూ చూద్దాం అనుకున్న కొత్త సినిమాకి వెళ్ళడానికైనా రివ్యూస్ మీద మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. అంటే అసలు వెళ్ళొచ్చినోళ్ళని అడుగుతూ ఉంటాము. లేదా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ బుక్ మై షో అనే దానిలో మనం రేటింగ్స్ చూసుకుంటూ ఉంటాము. ఎంత రేటింగ్ ఉందో, కామెంట్స్ ఎట్లాగున్నాయి అని చెప్పి. సో ఇది ఎప్పుడైతే నెగెటివ్ లేదా రేటింగ్ తక్కువ ఉంది అని అనుకుంటే ఇంక ఈ సినిమా మనం చూడాల్సిన అవసరం లేదు అని డిసైడ్ అయిపోతుంటాం. ఇట్లాంటి రేటింగ్స్ అనేవి సినిమా మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నాయి. రేటింగ్స్ ద్వారా సినిమా సక్సెస్ అవ్వకుండా దాడి చేస్తున్నాయి కొన్ని మూకలు అని చెప్పేసి వార్త వినిపిస్తుంది. సో మీరేమంటారు సార్? మనశంకర్ వరప్రసాద్‌కి ముఖ్యంగా హైకోర్టులోనైతే ఉత్తర్వులు జారీ అయినాయి, రివ్యూస్ పెట్టొద్దు ఎవరు అని చెప్పేసి. ఇక్కడ రివ్యూ అంటే తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందువల్ల వాళ్ళు చేసిన కంప్లైంట్ ఇది. రివ్యూ ఎంత గొప్పదంటే ఒకప్పుడు సినిమా రివ్యూ చూసి విజయవాహిని వాళ్ళు పింగళి గారిని వాళ్ళ ఆఫీసులో పనిచేయడానికి రమ్మన్నారు. అలాగే ఒకప్పుడు రివ్యూ చూసి కమలాకర కామేశ్వరరావు గారిని విజయవాణి స్టూడియోలో పనిచేయడానికి రమ్మన్నారు. మనకి దిగ్గజాలనిపించుకున్నటువంటి డైరెక్టర్స్ వి మధుసూదన్ రావు, ప్రత్యేగాత్మ, వీళ్ళందరూ కూడా రివ్యూయిస్టులే. ముళ్ళపూడి వెంకటరమణ గారు మనకి తెలుగులో ఉద్దండ పండితుడు మాట. రివ్యూ ఆయన రాశారంటే ఇంకా కళ్ళ కట్టినట్టుగా ఆ మంచి కానీ చెడు కానీ లోపాలు కానీ బయటికి కనిపించాయి. అర్థమైందా? ఆ తర్వాత ఆ ముళ్ళపూడి ఈయన వెంకటరమణ గారి తర్వాత అప్పట్లో నేను రివ్యూస్ రాసేవాడిని. చాలా నేను రాసిన రివ్యూస్ కి వాల్ పోస్టర్స్ వేసి మద్రాసులో పంచిపెట్టేవాళ్ళు. అది ప్రతాప్ రాఘవ సాక్ష్యం. తూర్పు పడమర మీద రివ్యూ నేను రాసిన తర్వాత ఆ రివ్యూని ఆయన వాల్ పోస్టర్లు వేసి అంటే ప్రింట్ చేసి పంపించారు. అలా చేశారన్నమాట. అంటే రివ్యూకి అంత వాల్యూ ఉంది మాట. అటువంటి రివ్యూ ఈరోజు రివ్యూస్ వద్దు అని కోర్టులో పిటిషన్ పెట్టే పరిస్థితికి దిగజారిపోయిందంటే మరి సినిమా అంటే సినిమా చరిత్ర తెలిసిన వాళ్ళు, సినిమా టెక్నాలజీ తెలిసిన వాళ్ళు, సినిమాలో అంటే వాళ్ళు స్వతసిద్ధంగా రైటర్స్గా ఉంటూ టెక్నికాలిటీ మీద ఒక అథారిటీ ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళు రివ్యూ చెప్పినా రాసినా బాగుంటుంది అన్నమాట. అది లేకుండా నేను ఎప్పటికీ చెప్తాను, రివ్యూ చెబుతాను కానీ దానికి రేటింగ్ ఇవ్వనండి అని. నేనెవనండి రేటింగ్ ఇవ్వడానికి? వాళ్ళు 400 కోట్లతో సినిమా తీస్తే నేను 4 ఇచ్చేస్తానా? 4.5 ఇచ్చేస్తానా? లేదా ఒక సినిమా 10 లక్షలతో తీసినట్లయితే వాడికి ఒకటే ఇస్తానా? అది ఒకటే ఇస్తే అది రివ్యూ ఎలా అవుతుంది? అవును. అందువల్ల ఇది కేవలం రివ్యూలు కొంతమంది చౌకబారుతనంగా చెప్పడం వల్ల, నోటికి వచ్చింది చెప్పడం వల్ల, వాళ్ళు చెప్పాలనుకున్నది వాళ్ళ చేత చెప్పించుకోవాలనుకున్నది ఎవరు చెప్పించుకుంటారు? ఏదో దాని అభిమానులు ఎవరో చెప్పించుకోవచ్చు. దానికి మళ్ళీ వక్రంగా భాష తీసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు చెప్పిన వాళ్ళు కూడా మా స్వార్జితం, మా కాయ కష్టంతో ఈ రివ్యూ చెప్తున్నామని గుండె బాదుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు రివ్యూ చెప్తుండగాను ఒక చిన్న సన్నివేశం. అంజనీదేవి పేరు ముందేశారు, నాగేశ్వరరావు గారి పేరు తర్వాత వేశారు. వేసినట్టయితే అది వేసింది ఎవరు? ఇంటూరి వెంకటేశ్వరరావు గారు వేశారు. దానికి నాగేశ్వరరావు గారు, ఇంటూరి వెంకటేశ్వరరావు గారు బయటకు వచ్చినంత వరకు నిలబడి, సార్ తప్పు జరిగిపోయింది సార్ అన్నాడు అనమాట. ఏం తప్పు జరిగిపోయిందయ్యా? ఏంటి ఇది తప్పకుండా ఏమిటి సార్? లేదు సార్, ఇప్పుడు నేను చాలా సినిమాలో చేస్తున్నాను కదా సార్.
నా పేరు తర్వాత వేశారండి. అంజలి గారి పేరు ముందేశారండి అని ఆయన అంటే, ఒకవేళ నీ పేరు ముందు వేయాలి అని నాకు అనిపించినట్టయితే అప్పుడు నేను వేస్తాను. అందుకని నేను రివ్యూలు ఎప్పుడు తప్పు చెప్పను. ఈరోజు నీకంటే అంజలిదేవికి మంచి 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 పేరుంది, మంచి పాపులారిటీ ఉంది, మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుంది కాబట్టి ఆవిడ పేరు ముందేశాను. ఇంకా ఈ విషయం నన్ను అడిగావు కానీ ఇంకెవరిని అడగొద్దని చెప్పాడనమాట. దట్ వాజ్ ది స్టాండర్డ్ ఆఫ్ ద రివ్యూయిస్ట్. నువ్వు రివ్యూ అడిగావు కనుక చెప్తున్నాను అనమాట. ఇలా చరిత్రలో చెప్పుకున్నట్లయితే చాలా సంఘటనలు ఉన్నాయి కనుక ఇటువంటి చౌకబారు రివ్యూలు కాదు. ఓ కథలో ఉన్న అడ్వాంటేజెస్ ఇవి, డిసడ్వాంటేజెస్ ఇవి. ఇదిగో ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఈ ఆర్టిస్టుల్ని వేస్ట్గా ఉపయోగించారు, కథతో సంబంధం లేకుండా ఉపయోగించారు. ఇదిగో కెమెరా పనితనం ఇక్కడ దెబ్బతిన్నది. ఎక్కడైతే వాళ్ళు మంచి మెలో డ్రామాని ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారో అటువంటి మెలో డ్రామా తప్పగా అది ఫెయిల్ అయిపోయింది కెమెరా పనితనం వల్ల. ఇలాగ ఏవైనా వాళ్ళ టెక్నికాలిటీ, ఒక కొరియోగ్రఫీ ఎలాగుంది, ఎడిటింగ్ చూస్తే ఒట్టి ల్యాగు, ఆ సన్నివేశాలు సాగదీతలాగా ఉన్నాయి, ఇక్కడిక్కడ ఈ డైలాగ్స్ సాగదీతలాగా ఉన్నాయి అని ఇట్లాంటి వివరంగా మనం చెప్పగలిగినట్టయితే రివ్యూని ఆపు చేయమని దమ్ము ఎవరికి లేదు, రివ్యూని ఆపు చేయకూడదు. సినిమా జర్నలిస్ట్ అనేవాడికి ఈరోజు ఏమైపోయిందంటే జర్నలిస్ట్ వేరు, సినిమా పరిశ్రమ వేరు కాదు. జర్నలిస్ట్ కూడా మనం అందరం కూడా సినిమా కుటుంబంలో సభ్యులం. సినిమా బాగుంటే అందరం బాగుంటాం, సినిమా దెబ్బతిన్నట్టయితే అందరూ మానసికంగా బాధపడతాం అన్నమాట. కనుక ఆ రివ్యూలు వద్దనే ఎవరైనా కడుపు మటతో ఒక కోర్టులో కంప్లైంట్ ఇచ్చినా ఈ రివ్యూలు వద్దు అని చెప్పే పరిస్థితి ఎవరికి లేదు, చెప్పరు, చెప్పకూడదు. చెప్తే మరి ఈ జర్నలిజం వ్యవస్థ అన్నదే కుప్పకూడిపోయినట్టు కదా. అవును సార్ అంటే ఇప్పుడు స్టోరీలో దమ్ము లేదో లేకపోతే ఇంకోటో అంటే భయపడొచ్చు. కానీ మనశంకర్ వరప్రసాద్ కి సంబంధించి మాత్రం ఆల్మోస్ట్ అది స్టోరీ మనకి ఆ డైరెక్షన్ అనిల్ రావుపూడి అనుకునేటప్పుడు ఈ సినిమా హిట్ అయిపోతుందని డిసైడ్ అయిపోయారు ఫ్యాన్స్ అందరూ కూడా ఈ కాంబినేషన్ లో. సో ఇలాంటి అప్పుడు రివ్యూస్ ని ఆపేయడం కూడా ఒక రకంగా అయినా మైనస్ అవుతుందా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. దాని గురించి జస్ట్ క్లారిటీ ఇవ్వండి సార్. దాని గురించి చెప్తానమ్మా నేను. బిఎన్ రెడ్డి గారు అనేవారు అసలు వాహిని స్టూడియో తాలూకు మూలకర్త. రంగులు రాటం లాంటి సినిమాలు తీశారు ఆయన. ఆయన తీసిన సినిమాలన్నీ చాలా క్లాసిక్గా ఉంటాయి. ఆయన ఇది బంగారు పంజరం అని ఒక సినిమా తీశాడు. దానికి మ్యూజిక్ ఎవరు? చాలామంది రాజేశ్వరరావు అనుకుంటారు కానీ ఎస్ రాజేశ్వరరావు గారు కాదు దాని మ్యూజిక్. బి గోపాలం మ్యూజిక్. అద్భుతమైన మ్యూజిక్ మాట. శ్రీశైలంలో షూటింగ్ చేశారు. అది ఆ సినిమా ఒకసారి చూస్తే అర్థం అవ్వదు, 2-3 సార్లు చూడాలి. కానీ సినిమా చూసి రివ్యూ రాస్తే ఆ సినిమా ప్రభావం అంటే ఆ రివ్యూ ప్రభావం సినిమా మీద పడింది. తర్వాత ఆ పాటలు వింటుంటే అద్భుతంగా ఇటువంటి సినిమా ఫెయిల్ అయ్యిందా, బిఎన్ రెడ్డి గారి సినిమా ఫెయిల్ అయ్యిందా అని చాలామంది బాధపడ్డారన్నమాట. గొప్ప వాళ్ళు కేవీ రెడ్డి సినిమాలు ఫెయిల్ అయ్యాయి, బిఎన్ రెడ్డి గారి సినిమాలు ఫెయిల్ అయ్యాయి. సినిమాకి ఒకటే మూల సూత్రం, సినిమా ప్రజల్ని హత్తుకుందంటే ఆడుతుంది. ఏ కారణం చేత సినిమా, కొన్ని కారణాలు ఉంటాయి కదా, ఆ కారణాల చేత ప్రజల్ని హత్తుకోలేకపోయింది అన్నదే రివ్యూ. రైట్ సార్. కొత్తది రాయరు కదా, అందువల్ల వాళ్ళని అడ్డు చెప్పేటువంటి రైటు కానీ వాళ్ళని అడ్డు చెప్పడం కానీ చరిత్రలో జరగని పని అని నేను నిర్భయంగా చెప్తున్నాను నేను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్
వెరీ మచ్.